నమస్తే అండి. ఎల్ఎంసీ ఛానల్ మాది ఛానల్. మీ పేరండి? వనిత. వనిత. వనిత అంటే అర్థం ఏంటో చెప్తారా? మీకు ఎందుకు స్త్రీ. వనిత అంటే స్త్రీ. ఇంకా దానికి ఇంకేం మీనింగ్ లేదా? నాకు తెలిసిన వరకు. ఇప్పుడు భాష ఎలా ఉండాలి? మీరు చిన్నప్పుడు మీ స్కూల్లో మీరు చదువుకున్నారు. ఏ స్కూల్లో, ఏ ఊళ్ళో పుట్టారు మీరు? నేను పుట్టింది కేరళలో అండి, అమ్మమ్మ వాళ్ళ ఊరిలో. బట్ సెటిల్డ్ నాన్న పెళ్లికి ముందు నుంచి గుంటూరులోనే. ఏం చేసేవాడు నాన్నగారు? నాన్న కాటన్ బిజినెస్ అండి. గుంటూరులో చదువుకున్నారా మీరు? గుంటూరులోనే చదువు. ఏ స్కూల్లో చదువుకున్నారు? బడ్స్ అండ్ బ్లాసమ్స్, లిటిల్ ఫ్లవర్ ఫస్ట్, తర్వాత బడ్స్ అండ్ బ్లాసమ్స్. తెలుగులో చదువుకున్నారు. తెలుగు వచ్చా మీకు? ఇంగ్లీష్లో చదువుకున్నారు? ఇంగ్లీష్ మీడియం. చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్. యా. కానీ తెలుగు భాష పట్ల కొంచెం అన్న ఐడియా ఉంది? ఉందండి. మీ అమ్మగారు మీకు నేర్పిన సంస్కారాన్ని బట్టి చాలా ఉన్నతంగా పెంచారని అనిపిస్తుంది. ఏం చేస్తారమ్మా మీరు? నేను జాబ్ చేస్తానండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో. నేను కోఆర్డినేటర్. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారండి, రియల్ ఎస్టేట్ చేస్తారు. మీరు సమాజానికి వనిత అంటే స్త్రీ అని చెప్తారు. ఆ స్త్రీ జాతికి పిల్లల్ని ఏ విధంగా పెంచాలనేది మీ మాటల్లో చెప్పగలుగుతారు? 2 మాటలు. నేను చూసిన దాన్ని బట్టి, అంటే జాబ్లో కానివ్వండి, పిల్లల్ని చూసిన దాన్ని బట్టి కానీ, చిన్నప్పటి నుంచి చూసిన దాన్ని బట్టి కానీ, అప్పటికి ఇప్పటికి చేంజ్ చాలా ఉందండి. అంటే అది పేరెంట్స్ పిల్లలకి ఎక్స్ట్రా ఫ్రీడమ్ ఇవ్వకూడదు అనట్లేదు, బట్ ఒక లిమిట్ ఉండాలి. పిల్లలకి మినిమం కామన్ సెన్స్ కానీ, బేసిక్ సివిక్ సెన్స్ కానీ అవన్నీ ఉండాలండి. అది చెప్పాలి పేరెంట్స్ అనేది. సో అది నేను అనిపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే వాళ్ళని ఎక్స్ట్రా ఫ్రీడమ్ ఇవ్వటం, అది దానివల్ల పిల్లలు ఏంటంటే టూ మచ్ అరగెన్స్ రావటం వాళ్ళల్లో కానీ, అది చాలా చూస్తున్నానండి నేను. ఈవెన్ మా ప్లేయర్స్కి అది నేను చూస్తున్నాను. ఆ డిఫరెన్స్ అది తెలుస్తుంది. ప్లేయర్స్ ఆడటం వల్ల ఏంటంటారు? దానివల్ల మా ఆడియన్స్ చెప్తారమ్మా, ప్రజలకి, మా ప్రేక్షకులు. ప్లేయర్స్ ఆడటం అది ఈజ్ ఓకే, బట్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఉన్న బిహేవియర్, వాళ్ళు రూమ్స్ ఉంటాయి, మా దగ్గర ఉంటారు, వాళ్ళు క్యాంప్స్ జరిగినప్పుడు ఉంటారు. సో వాళ్ళ యాటిట్యూడ్ కానీ అది చూస్తూ ఉంటాం కదండి. ద వే దే యూజ్ ద ఫోన్స్, దాంట్లో వాళ్ళకి ఏంటి అంటే ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడటం కానీ అది అనేది చాలా తగ్గుతుంది. మీరు కేరళలో అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారి పేరు తెలుసాము? చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది వారి పాలన? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేసింది అన్నట్టు తక్కువ ఉండాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు దేంట్లో తక్కువగా ఉందంటారు? నేనైతే అన్ని విధాల్లో అంటానండి. ఇది వరకు ఉన్నదానికంటే. అంటే జగన్ పాలన బాగుందండి? నో, అస్సలు కాదండి. మరి జగన్ పాలన చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు డబ్బాలు కొట్టుకుంటారని అంటారు కదా, మరి వాళ్ళు? పాలిటిక్స్ అన్నాక ఎవరు వ్యూస్ వాళ్ళకు ఉంటాయండి. సో మీరు ఇంకొకటి వనిత అని చెప్పారు, స్త్రీ అని చెప్పారు. ఆ స్త్రీ జాతి పైన అసెంబ్లీలో, చట్టసభల్లో మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపించింది? మీ యొక్క పరిస్థితి అంటే టు బి ఫ్రాంక్, నేను ఫ్యూ ఇయర్స్ నుంచి అసలు పాలిటిక్స్ దాని గురించి అది పట్టించుకోవటం నేను అసలు మానేసాను. ఇదివరకు చూసేదాన్ని, కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ సంభాషణలు కానీ వీటిల్లో నేను అసలు చూడటం మానేసాను. స్త్రీ జాతిలో ఎస్, మీరు అన్నట్టు చాలాసార్లు మాట్లాడే విధానం కానీ అది కానీ చాలా బ్యాడ్గా ఉంటుంది. సో అది మారాలి. బికాజ్ ఆ రెస్పెక్ట్ అనేది స్త్రీకి కూడా ఉండాలి. జన్మనిచ్చి పంపించి పాలకుడిగా తయారు చేసిన అమ్మ పట్ల రెస్పెక్ట్ లేదని బాధపడుతున్నారు. ఓకే. తర్వాత మనం చూస్తుంటే మీడియాల ముందు కూడా బూతుల లాంగ్వేజ్ ఉంటుంది కొంతమంది పాలకులకి. అవునండి. అది ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు, అలా మాట్లాడవచ్చు అంటారా, మాట్లాడకూడదు అంటారా? బూతులు అది పాలిటిక్స్ అనే కాదండి, ఈవెన్ బయట మా ఇంటి పక్కనే దేశ గ్రౌండ్, అక్కడ ఆడటానికి వస్తూ ఉంటారు మగవాళ్ళు వాళ్ళు. బట్ వాళ్ళు ఆడటం అంటే బూతులు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. సో అది కొంచెం అనీజీగా, ఇరిటేటింగ్గా ఉంటుంది. ఈవెన్ పిల్లలతో సహా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లాంగ్వేజ్ మారింది.
బాగా. దీనికి మీరేం చెప్పదలుచుకున్నారు ప్రతి తల్లికి కూడా? నేను చెప్పేది ఒక్కటేనండి, పిల్లలకి ప్రాపర్ గైడెన్స్, వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ అనేది మనం చెప్పాలి. ఊళ్ళో వాళ్ళు చెప్తే తెలుసుకునేది కాదు. ఫాదర్ అండ్ మదర్ ఇద్దరూ అది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ పాలకులకు కూడా పవిత్రత అడుగులు ఏమంటారు, మంచి పాలన అందించమంటారు. అందించాలి. జగన్ పాలన బాగాలేదంటారు. జనమందరం భలే ఉందని చెప్తున్నారు, మీరు బాగాలేదు లేదండి, వచ్చేది జగనేను తెచ్చేది జగనేని అంటారు. మరి వాళ్ళు అదే చెప్పానుగా, ఎవరు ఇది వాళ్ళదే. చంద్రబాబు నాయుడు గారి పాలన బాగానే ఉంది, ఇంకా మీరు బెటర్గా కావాలని కోరుకుంటున్నారు. ఆ బెటర్గా కావాలంటే డబ్బులు కేంద్రం నుంచి తేవాలి. మెయిన్ ప్రాబ్లమే మనీ అండి, ఏమీ లేదు. మీరు ఇప్పుడు జనాలు అన్నట్టు జగన్ ఉన్నది మొత్తం అవగొట్టేసారు, ఇంకా ఎక్స్ట్రా కూడా. మరి అవన్నీ ఆయన తెచ్చి అన్నీ చేయాలంటే టైం పడుతుంది. సో అదొక మెయిన్ రీజన్. ఏదన్నా చేయడానికి కూడా డబ్బులు లేనిది ఎవరు ఏం చేయలేరు. మనకి ఏదన్నా చేయాలన్నా ఏదన్నా. వనిత గారు, మీ అమ్మగారి పేరు? రష్మి. చాలా థ్యాంక్స్ అండి, మా ఛానల్కి మీ ఇంటర్వ్యూ అమూల్యమైన మాటలు, పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్ అనే దాని మీద చెప్పారు. బూతులు మాట్లాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది వినడానికి. అంటే పాలకులే కాదు, ప్రజల్లో కూడా ఆ లాంగ్వేజ్ వస్తుంది. గ్రౌండ్లో ప్లే ఆడేటప్పుడు కూడా బూతులు మాట్లాడుతున్నారు. అది వినడానికి ఇబ్బందిగా ఉందని ఒక వనిత, పేరే వనిత, ఆ వనితా లోకానికి తన మాటలతో స్ఫూర్తి